గడిచిన 2 దశాబ్దాల నుండి ప్రముఖంగా రాజకీయాలలో వినిపిస్తున్నటువంటి పేరు రాహుల్ గాంధీ. मैं आपके अंदर से आपके अंदर जो प्यार है उसको निकालूंगा और आप सबको कांग्रेस में बदलूंगा. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేటువంటి చర్చ 2004 నుండి 2024 వరకు ఇప్పటికీ కూడా అది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. దానికి కారణం ఏమిటంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా చేశారు. For the people of India, no time for ill will or blaming others. We have to build the noble nation of free India. తర్వాత వాళ్ళ కూతురు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా చేశారు. कैसे जमाने में पैदा हुए, कैसा जीवन गुजरा, किस कुर्बानी और सेवा के वातावरण में हमने कार्य किया, वैसे हमारे देश में एकता की भावना बहुत मजबूत है. ఆ తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా చేశారు. I dream of an India strong, independent, self-reliant and in the forefront and the front rank of the nations of the world in the service of mankind. ఆ రాజీవ్ గాంధీ కొడుకే ఇప్పుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ప్రముఖంగా చిన్నప్పటి నుండి కూడా హై ప్రొఫైల్ ఫ్యామిలీలో పెరిగాడు. తన స్కూలింగ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ అంతా కూడా చాలా గోప్యంగా చాలా హై సెక్యూరిటీ మధ్య గడపడం జరిగింది. దేశంలోనే చాలా ప్రముఖ ఫ్యామిలీలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అన్ని అవకాశాలు ఉండే, కానీ ప్రధానమంత్రి పదవిని తను తీసుకోలేదు. ఆ తర్వాత 2009లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినప్పుడు ప్రధానమంత్రి పదవి తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఆ పదవిని స్వీకరించలేదు. ఇక ఆ తర్వాత 2014 నుండి 2024 వరకు 3 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక అప్పటి నుండి కూడా అంటే గడిచిన 10 సంవత్సరాల నుండి కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే 2014లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత ఒక ప్రతిపక్ష హోదా దక్కింది. అది కూడా 2024 ఎన్నికల్లో. ప్రతిపక్ష హోదాని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎన్నుకోబడ్డాడు. ఇక అప్పటి నుండి రాహుల్ గాంధీ ఖచ్చితంగా 2029లో ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి బలమైనటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే నిజంగా రాహుల్ గాంధీ 2029లో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి వివరాలు అనేటువంటి విశ్లేషణలు దేశవ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసింది. ఇక రాజకీయాలలో ఆసక్తి ఉన్న వారందరికీ కూడా ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత ఆ వారసత్వం ఎవరు తీసుకుంటారు అనేటువంటి ఒక చర్చ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ తర్వాత ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని కొన్ని లక్షల మంది నమ్ముతున్నారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. అయితే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో అనేక మంది నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి రేస్లో. కానీ ఇక్కడ చర్చ పార్టీల కోసం కాదు, ఇక్కడ చర్చ ప్రధానమంత్రి పదవికి ఎవరు సరిపోతారు అనేటువంటి చర్చ. అయితే రాహుల్ గాంధీ ఒక్కరే కాకుండా నరేంద్ర మోడీ తర్వాత చాలా మంది నాయకులు రెడీగా ఉన్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు యోగి ఆదిత్యనాథ్, తర్వాత అమిత్ షా. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలోనే అనేకమైనటువంటి నాయకులు ఉన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇలా అనేకమైన ప్రముఖ నాయకులకు కూడా ప్రధానమంత్రి అవ్వాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. మమతా బెనర్జీ ఒక ప్రముఖమైనటువంటి నాయకురాలు, కానీ
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తను వెస్ట్ బెంగాల్ అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. ఇక ఇతర ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే నితీష్ కుమార్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా కూడా వారి వారి పార్టీలను నిలుపుకుంటూ వారి యొక్క రాష్ట్రాలని చూసుకోవడానికే సరిపోతుంది. ఇక జాతీయ రాజకీయాల వైపు సమయం ఎంతవరకు కేటాయిస్తారో అనేటువంటి విషయంలో అనుమానమనే చెప్పవచ్చు. అందుకని ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కానీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ మాత్రం టక్ ఆఫ్ ఫైట్ ఇవ్వడం అనేటువంటిది పక్కాగా కనిపిస్తూ ఉంది. అది ముఖ్యంగా 2029లో రాహుల్ గాంధీకి ఇది ఒక ఛాలెంజ్ టైం. ఎందుకంటే తాను రాజకీయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలలో తనకి ప్రతిపక్ష హోదా లభించడానికే ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి అవ్వాలి అనేటువంటి టార్గెట్తో దూసుకుపోతున్నాడు రాహుల్ గాంధీ. అయితే ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అందులో నేను ఐడెంటిఫై చేసినటువంటి 5 ఛాలెంజెస్ మీకు చెప్తాను. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ 5 ఛాలెంజెస్ని ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే గనక తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి లైన్ క్లియర్ అవ్వచ్చు. అయితే ఆ 5 పాయింట్లు చెప్పే ముందు తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా లేదా మీరు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరియు ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అంటే ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ పనులు చేస్తే తనకు అడ్వాంటేజ్ అవుతుందో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ బాక్స్లో తెలపండి. ఇక నేను ఐడెంటిఫై చేసినటువంటి 5 ఛాలెంజెస్ మీకు 1 by 1 చెప్తాను. నెంబర్ 1, రాహుల్ గాంధీ ప్రథమంగా ఫోకస్ చేయాల్సింది ఆర్థిక స్థితి పైన. ముఖ్యంగా దేశంలో ఎంత సంపద ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్లో ముఖ్యంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సమర్థవంతంగా పథకాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, పేదవారికి, మధ్యతరగతి వారికి డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చేటువంటి స్కీమ్స్తో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆర్థిక స్థితిని ఎంత ప్రాపర్గా డిజైన్ చేయాలి అంటే అన్ని వర్గాలకి ఒక సాటిస్ఫాక్షన్ అన్నది రావాలి. ముఖ్యంగా రైతుల విషయాన్ని కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, పేదవారు కావచ్చు, ఈ 4 కేటగిరీ వాళ్ళని మాత్రం ఆకర్షించగలిగితే, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పేదవారిపైనే ఫోకస్ చేస్తుంది అనేటువంటి ఒక అపనింద మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ అపనింద నుంచి బయటపడి పేదవారికే కాదు, మహిళలకు, మిడిల్ క్లాస్ వారికి, రైతులకు కూడా ఆకర్షణీయమైనటువంటి పథకాలతో ముందుకు రావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఉంది. అందుకని తను ఛాలెంజ్ మొదటిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్థిక ప్లానింగ్, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఒక్కసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఫైనాన్స్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు, దాంతోపాటు ఏ పథకాలతోని ప్రజలని అట్రాక్ట్ చేస్తారు అనేటువంటిది ఆసక్తికరంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఈ ఛాలెంజ్ని తప్పకుండా అధిగమించాలి. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక లోక్సభ స్థానాలని ఐడెంటిఫై చేసి, కేటగిరీ వైజ్ డివైడ్ చేసి, ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ బీజేపీ బలహీనంగా ఉంది చూసుకొని, తద్వారా బీజేపీని వ్యతిరేకించే ఓటు ప్రాంతీయ పార్టీలకో లేకపోతే ఇండిపెండెన్స్కో చీలిపోకుండా జాగ్రత్తగా ఆ వ్యతిరేక ఓటును గనక కాంగ్రెస్ గనక ఏపించుకోగలిగితే రాహుల్ గాంధీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని రాహుల్ గాంధీ సెకండ్ ఛాలెంజ్ ఏంటి అంటే బీజేపీ వ్యతిరేక ఓటును చీలకుండా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ఛాలెంజ్. ఇక థర్డ్ ఛాలెంజ్ విషయానికి వస్తే యువతను ఆకర్షించే వ్యూహం, ముఖ్యంగా విద్య, ఉపాధి, సాంకేతికత మరియు మహిళల రక్షణ, వీటిపైన ఒక ప్రాపర్ ప్లాన్తోని, ప్రాపర్ స్కీమ్తోని ముందుకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి, అంటే 2014లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కోల్పోయిందో అప్పటి నుండి కూడా నరేంద్ర మోడీ వైపు యువత చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యింది. సో అటువంటి యువతని ఇప్పుడు తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆకర్షించవలసి ఉంటుంది. సో యువతని ఆకర్షించాలి అంటే తప్పకుండా విద్యకు సంబంధించి, ఉపాధికి సంబంధించి, సాంకేతికతకు సంబంధించి మరియు మహిళల రక్షణకు సంబంధించినటువంటి ప్రాపర్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది
ప్లాన్ చేసి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. ఏ విధంగానైనా రాహుల్ గాంధీ యువతను ఆకర్షించకపోతే ప్రధానమంత్రి అవడం అనేటువంటిది మరింత కఠినమైపోతుంది. అందుకని ఛాలెంజ్ నెంబర్ 3 యువతని ఆకర్షించడమే ఒక ప్రథమ వ్యూహం. ఇక ఛాలెంజ్ నెంబర్ 4 రాహుల్ గాంధీ అవినీతిపై ప్రాపర్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే అవినీతిపై పోరాటం చేయడంలో నల్లధనం విదేశాల నుంచి తీసుకొస్తాను అనేటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ విఫలమైందని చెప్పి ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి 4th ఛాలెంజ్ ఏంటంటే అవినీతి పైన కీలకమైనటువంటి యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి. ఇలా కీలకమైనటువంటి యాక్షన్ ప్లాన్ రాజకీయ నాయకుల పైన కానీ అధికారుల పైన కానీ ఎక్కడైనా సరే అవినీతి జరిగితే మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, అది అమలు చేయాలి. అయితే ఇప్పుడు తక్షణంగా తన నిజాయితీని నిరూపించుకోవడానికి 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. నెంబర్ 1 హిమాచల్ ప్రదేశ్, నెంబర్ 2 కర్ణాటక, నెంబర్ 3 తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకని ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఈ అవినీతిపై ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకొచ్చి తన రాష్ట్రాలలో అంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ముందుగా అప్లై చేసి కఠినంగా వ్యవహరిస్తే ఆ యాక్షన్ ప్లాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు. చూడండి, మేము హిమాచల్ ప్రదేశ్లో ఈ అవినీతి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాము, చూడండి ఎంత బాగా డెవలప్ అవుతుంది, ఎంత బాగా అవినీతిని నిర్మూలించాము అనేటువంటి మాట చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని 4th ఛాలెంజ్ రాహుల్ గాంధీకి ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా అవినీతిపై యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. అది ఎంత కఠినంగా ఉండాలి అంటే పేదవారు కాదు, పెద్దవారు కాదు, ఎవరిపైన సరే అవినీతి చేశారో ఇక వాళ్ళ పని అయిపోయినట్టే అనేటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు రాహుల్ గాంధీ పైన నమ్మకం అనేటువంటిది వస్తుంది. ఇది ఛాలెంజ్ నెంబర్ 4. ఇక ఛాలెంజ్ నెంబర్ 5 అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన భారతదేశంలో దాదాపు 80% మంది హిందువులు ఉన్నారు, 15% మంది ముస్లిమ్స్ ఉన్నారు, 2.5% క్రిస్టియన్స్ ఉన్నారు, 2.5% సిక్కులు బుద్ధిజం వారు ఉన్నారు. మరి 80% ఉన్నటువంటి హిందువులలో ఎక్కువ శాతం ప్రజల్ని ఆకర్షించింది భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలలో హిందుత్వ ఎజెండాతో బీజేపీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకుంది. ఒక్కటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కూడా గవర్నమెంట్ రావడానికి ఈ యొక్క ఎజెండానే చాలా ప్రధానంగా పనిచేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తప్పనిసరిగా కేవలం 15% ఉన్నటువంటి ముస్లిమ్స్, 2.5% ఉన్నటువంటి క్రిస్టియన్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తే మాత్రం కుదరదు. తప్పనిసరిగా హిందువులలో ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలి. రాహుల్ గాంధీ కూడా హిందువుల ఎజెండాని, హిందువుల మనోభావాలని నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఇది ఛాలెంజ్ నెంబర్ 5. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే హిందుత్వ ఎజెండా అనేటువంటిది ఒక ఎమోషనల్ ఎజెండా. ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో అక్కడక్కడ చాలా గట్టిగా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. అలాంటి ఓట్ బ్యాంక్ అనేటువంటిది గణనీయంగా పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి వ్యూహాన్నే రాహుల్ గాంధీ అప్లై చేయాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఎక్కడైతే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో ఒక నియోజకవర్గంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో కొంతమంది నాయకులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా సరే వరుసగా గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ప్రజలలో ఉన్నటువంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. సో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది అంటే మతతత్వవాదానికి ఎక్కువగా బలం ఉంటుందన్నమాట. అందుకని రాహుల్ గాంధీ తప్పనిసరిగా హిందూ సమాజానికి చాలా దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి లేకుండా ముందుకెళ్తే మాత్రం ప్రధానమంత్రి అవడం చాలా కష్టమైపోతుంది. అందుకని రాహుల్ గాంధీకి ఇది ఒక ఛాలెంజింగ్ ప్యాటర్న్ చెప్పవచ్చు. ఇదే ఉద్దేశంలో పెట్టుకొని తాను పార్లమెంట్లో శివుడి పైన, దేవుళ్ళ పైన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు యువతకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాట్లాడడం జరిగింది. అందుకని
ప్రతిపక్ష నాయకుడుగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నటువంటి రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఛాలెంజెస్ మాత్రం రాహుల్ గాంధీకి తప్పనిసరిగా అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే నేను మాత్రం కేవలం నేను అనాలిసిస్ చేసినటువంటి ఈ పాయింట్స్ మాత్రమే. అయితే కమెంట్ బాక్స్లో మీరు చెప్పండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా లేదా? ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఎటువంటి ఛాలెంజెస్ తను ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది? మీకు మీ మైండ్లో ఏముందో కింద కమెంట్ బాక్స్లో తెలపండి. చూస్తుండండి జరా జూమ్ ఇన్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.